సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, ఎటువంటి షరతులతో బెయిల్ మంజూరు చేసింది, వివరాలేంటి? సినిమాలు పైరసీ చేస్తున్నటువంటి వ్యవహారంలో ఐబొమ్మ పైరసీ శాఖ నిర్వహిస్తూ రిలీజ్ అయినటువంటి సినిమాలను అందులో పైరసీ చేస్తూ అరెస్ట్ అయినటువంటి ఈమంది రవి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఆయన హైకోర్టుకి అప్పీల్ చేశారు అతను బెయిల్ పిటిషన్పై. దాని మీద విచారణ జరిపినటువంటి కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఆయన ప్రతిరోజు ఉదయం 11 గంటలకి సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దాంతో పాటుగా ఐబొమ్మ రవి తన పాస్పోర్ట్ ని కోర్టులో సవరణ చేయాలని చెప్పింది. దాంతో పాటుగా దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ ను కూడా వినియోగించొద్దని, ఒకవేళ వాడాలనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం అతనికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ రవి నవంబర్ 20వ తేదీన కూకట్పల్లిలోనే అతని నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. సో అతని మొత్తం అతని మీద 5 కేసులు నమోదయ్యాయి. పలు విభాగాలకు సంబంధించిన పలు సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, తర్వాత కొన్ని ఓటీటీ వెబ్సైట్లు, వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మొత్తం 5 కేసులు అతని మీద నమోదయ్యాయి. 5 కేసుల్లో గత నుంచి పలుమార్లు అతని కస్టడీలోకి తీసుకున్నారు. ఒకసారి ఒక కేసులో 8 రోజులు, మరొక కేసులో మొత్తం 12 రోజులు అలా కస్టడీలోకి తీసుకొని విచారించారు. సో ఈ కేసులో భాగంగా అతని స్నేహితుల్ని, కొంతమంది ఇతను సహకరించినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని విచారించారు. మొత్తం దాదాపుగా దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు అంతా కొనసాగించారు. సో ఇతను ఈ కేసు జరుగుతుండగానే అతను హైకోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్ గా ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో అతను బెయిల్ పిటిషన్ వేయగా ఈ బెయిల్ పిటిషన్ పలుమార్లు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టు అప్పీల్ చేశారు. హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత గత నెలలో ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు విచారణ జరిపినటువంటి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. సో దీంతో పాటు పలు కీలకమైనటువంటి షరతులు, అంటే రెగ్యులర్ గా కేసులు అరెస్ట్ అయిన వాళ్ళకి ఏదో ఒక 2 రోజులు, వారంలో 2 రోజులు కోర్టులో పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇస్తుంది, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. కానీ ఇతను ప్రతిరోజు ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించి ఈ కేసులో ఇంటెన్సిటీని గుర్తించినటువంటి కోర్టు ఇది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవైపు పోలీసులు కూడా దీనిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఈ కేసు అంటే గతంలో కొంతమంది అరెస్ట్ అయ్యారు, దానికి సంబంధించిన వ్యవహారం. దాంతో ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించిన ఇతర కేసులకు సంబంధించి మొత్తం ఇతని మీద నమోదైన 5 కేసులు కూడా ఛార్జ్ షీట్ వేయాలని పోలీసులు భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అతను జైలు నుంచి విడుదల అవుతున్నారు. ఈ రోజు లేదా రేపు ఆయన జైలు నుంచి విడుదలన్నారు. ప్రస్తుతం ఆయన చెంచల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ధన్యవాదాలు నాగార్జున.